ఒక వింతని రచ్చరవి ఇప్పుడు మనకి చూపించబోతున్నాడు. మరి ఆ వింత దాని విశేషాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చరవి along with his team. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, పరతరాలకి కరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. అయ్యో పిచ్చి పిచ్చి కాదు, కృషి ఉంటే మహానుభావులు అవుతారు అనడానికి సింబాలిక్ గా చూపెట్టాను సార్. సార్ మీకు మా తాతగారు బాగా తెలుసు, ఐన్స్టీన్ గారు. అవును, నేను వాళ్ళ మనవణ్ణి సార్, సింపుల్ స్టీల్. మీ అందరికి ఏదో ఒకటి కనిపెట్టాలని ఫిక్స్ అయ్యాను సార్. వచ్చి నేనేం చెప్పాను, మేధావి నన్ను, ఆమెమో పిచ్చోడు అన్నది. నిజమే కదా? కాదు మేడం, నేను మేధావిని నిరూపించుకోవడానికి వచ్చా ఈ రోజు. ఈమె దగ్గర పోయినా, వాళ్ళ ఆయన దగ్గరికి పోయి 24 గంటలు నా గురించే చెప్తాందట. రవి ఇట్లా, రవి అట్లా, రవి ఇట్లా అని. ఎప్పుడు మీ ఆయన ఫోన్ చేసి చెప్పాడు తెలుగులో. ఎస్, తెలుగులో. వాళ్ళ ఆయన కూడా తెలుగు నేర్చుకోవడం నా కోసమే సార్. మామూలు విషయం కాదు. మీరందరూ ఎప్పుడు వాడేది కానీ దాన్ని చూడండి, ఎప్పుడు మాట్లాడేది కానీ ఎవరికి తెలియంది, కనిపెట్టి నేను గొప్ప అవ్వాలనుకున్నా, రాత్రంతా కష్టపడ్డా, ఈ రోజున ఓ గొప్ప విషయాన్ని కనిపెట్టినా మీకు ఈరోజు చూపెట్టబోతున్నా. ఇంట్రెస్టింగ్. ఎస్, ఏముంది అనుకుంటున్నావు నువ్వు అందా? మేము ఎప్పుడు చూడండి, రోజు వాడేది. ఎస్, ఎగ్జాక్ట్లీ. నీ అంత మేధావిని కాదరా నువ్వు, చెప్పు. నేను చూపిస్తా, మీరు అన్నందుకు అయితే నేను చూపిస్తా. చూపెట్టాక అరే రవి నీకు 10 స్కిట్లు ఇస్తానరా, నాకు ఇవ్వరా అని మీరు అనొద్దు సార్. అబ్బో బిల్డప్. మేడం మీరు మళ్ళీ అరే నేను మేధావని ఒప్పుకుంటా, మీరు అది నాకు ఇవ్వరా అని అనొద్దు. సరే చూపిస్తా. 1 2 3 గాడిద గుడ్డ. రోజు మనం అంటూ ఉంటాం, మనం వింటూ ఉంటాం, అసలు గాడిద గుడ్డు ప్రపంచానికి ఉందా అనుకునే టైంలో నేను ఈ గాడిద గుడ్డుని కనిపెట్టాను. ఈ ప్రపంచానికి గాడిద గుడ్డుని చూపెడుతున్నాను. కోడి గుడ్డు పెడితే కోడే పొదుగుతుంది, కనిపెట్టిన నేనే పొదగాలి. పిచ్చి ముదిరింది. పొదగడానికి కొత్త పద్ధతి కనిపెట్టా. పాటలు పాడితే పర్వతాలు కరిగిపోతాయి కదా, అందుకే పాటతో నేను కరిగదీస్తా. ఇప్పుడు దీన్ని పొదుగుతా, చూడండి. నా పాట పంచామృతం. మళ్ళీ అరే మళ్ళీ అమ్మగారు ఎక్కడ్రా మీ అయ్యగారు? ఆయన అసలు ఇంటికే రావడం మానేశారు. ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేదు, అయ్యగారు కనిపెట్టారమ్మా. ఏం కనిపెట్టారు? గాడిద గుడ్డు. మా ఆయన ఎంతో కష్టపడి ఏదో వస్తువు కనిపెడితే దాన్ని గాడిద గుడ్డుతో పోలుస్తావు. గాడిద గుడ్డు కనిపెట్టారమ్మా? గాడిద గుడ్డు ఎలా కనిపెడతారా? మళ్ళీ గాడిద గుడ్డు, మళ్ళీ గాడిద గుడ్డు, మళ్ళీ గాడిద గుడ్డు, మళ్ళీ గాడిద గుడ్డు అంటూ. ఆపండి అమ్మా, మీరు రండి, నేను చూపిస్తాను. చూడండి అమ్మా. ఏమండి ఏం చేస్తున్నారు? ఏం కనిపెట్టారు మీరు? గాడిద గుడ్డే ప్రపంచంలో లేదు, నేనే కనిపెట్టిన. దా పొదుగుదాం. చిచ్చి, గాడిద గుడ్డు మనం పొదగడం ఏంటండి? వస్తే పిచ్చిదానా, కోడి పెట్టినప్పుడు కోడే పొదుగుతుంది, కనిపెట్టినప్పుడు మనమే పొదగాలి. అసలు మీకు గాడిద గుడ్డును కనిపెట్టాలని మీకు ఎలా ఐడియా వచ్చిందండి? దీని స్ఫూర్తి నాగబాబు సారే. స్కిట్ అయిపోగానే నన్ను రూమ్ లో పిలుస్తాడు. ఏంటి సార్ అని నేను భయపడుతూ పోతా, కానీ ఆయన ప్రేమతో నీ స్కిట్ ఒకటే గొప్పగా ఉంటే మిగతా గాడిద గుడ్డులా ఉంటాయిరా అన్నాడు. నీ స్కిట్ మాత్రమే గాడిద గుడ్డులాగా ఉంటుందని చెప్పుంటారు. ఆయన చెప్పగానే గాడిద గుడ్డులా ఉంటాడు అన్నాడు. స్కిట్ అది ఎలా ఉంటుంది అర్థం కాక ఆ గాడిద గుడ్డునే కనిపెట్టాలని కనిపెట్టానే. అవునా? ఏమండి నాకు ఇంకొక డౌట్ అండి. అడుగు. ఏం లేదు, ఈ గాడిద గుడ్డుతో ఆమ్లెట్ వేసుకోవచ్చా? ఆ పని చేయండి ఫస్ట్. కోడి గుడ్డుతో ఆమ్లెట్ వేసుకుంటావు, బాతు గుడ్డుతో ఆమ్లెట్ వేసుకుంటావు, ఈ గాడిద గుడ్డును ఆమ్లెట్ వేసుకున్న పెనం ఇంకెవరు కనిపెట్టలేదు, అది నేనే కనిపెట్టాలి. పాటల తర్వాత బంగారు గాడిద గుడ్డు, బంగారు గాడిద గుడ్డు. ఏమండి గాడిద పిల్ల అండి, గాడిద పిల్ల రాకుండా గాడ్జిల్ల పిల్ల వచ్చింది. గార్జిల కదే, అది గాడిద గుడ్లకి వచ్చింది. ఇలా జరిగింది. భాష వచ్చింది కాబట్టి బతికిపోయినా. ఈ మనిషి ఏంటి ఇంత చండాలంగా ఉన్నాడు? హలో, మనుషులు అందంగా ఉంటారు, నువ్వే చండాలంగా ఉన్నావు. హాయ్ వరల్డ్, నా పేరు డెంగ్ చిక్ డాంకీ. మనం రోజు వింటూ ఉంటాం గాడిద గుడ్డు గాడిద గుడ్డు గాడిద గుడ్డు అని, కానీ మనం ఎప్పుడైనా చూసామా? చూడలేదు.
కానీ ఈ రోజు నా పుట్టుకకు కారణం సెన్స్లెస్ మిస్టర్ సింపుల్ స్టిల్. మై డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు. ఎందుకు ఇచ్చారో కూడా తెలుసా? తెలీదు. ఇట్రా గాడిద గుట్టు మనం చూస్తే కాదు, ప్రపంచం కూడా చూడాలి. ఏంటది? ఇంజెక్షన్. అమ్మో, అంత పొడవుగా ఉంది. ఎవరికైనా పొడిస్తే చచ్చిపోతారు. ఎవరికో కాదు నాన్న, నీకే. సార్, గుడ్డు సార్, గాడిద గుడ్డు సార్. ఇది ఇప్పుడే కాదు, ప్రపంచం మొత్తంకి మనం పంచాలరా. అందరికి చూపించు. గాడిద గుడ్డు తెలవకుండా ఏమని. సార్, ఇంకో గుడ్డు వచ్చింది సార్. వస్తాయిరా. ఏం చేసినది? డౌన్లోడ్ బాగానే అవుతున్నాయి. బాగా జరగా. వెయిట్ మై డియర్ హ్యాండ్స్, ఇంకోటి వచ్చేటట్టు ఉంది డౌన్లోడ్ లో. సార్, నాకు చిన్న డౌట్. చెప్పు. నన్ను ఎందుకు పుట్టించారు? ఈ గుడ్లు అందరికి పంచడానికి పుట్టించా. గాడిద గుడ్డు అనేది ఎవరికి తెలియదు, పుట్టించాను, చూపెట్టాను. అదే నా కోరిక. అసలు ఈ గుడ్లు వల్ల ఎవరికి లాభం? ఈ గుడ్డు వాడిన ప్రతి వాడికి లాభమే. దీన్ని వాడిన శాంతి స్వరూపు సల్మాన్ ఖాన్ అవుతాడు. దీన్ని వాడిన రాకెట్ రాఘవ బుల్లెట్ భాస్కర్ అవుతాడు. ఇది సార్ నేను కనిపెట్టింది. గుడ్డు అనేది చాలా గొప్ప విషయం. మామూలు గుడ్డు కాదు, గాడిద గుడ్డు. 6 నెలలు అయిపోయింది అప్పుడే. సార్, కంగ్రాచులేషన్ సార్. మన గాడిద గుడ్ల వ్యాపారం అద్భుతంగా సాగుతుంది సార్. 2 ఇళ్ళు కట్టాను సార్, 2 ఇళ్ళు కట్టాను. హలో, ఏంట్రా 2 ఇళ్ళు కట్టావా? గుడ్ల 3ోది కూడా కట్టబోతున్నాను సార్. సార్, ఈయనెవరు సార్? గాడిద గుడ్డు కరెక్ట్ సైజ్ లో ఉందా చూసే సైంటిస్ట్ ఆయన. సేల్స్ బాగున్నాయి సార్ గాడిద గుడ్లు. సార్, అరే వచ్చిందిరా పెద్ద సైజు. సార్, పెద్ద సైజ్ వచ్చింది సార్. మంటగా ఉంది. నాకు అర్థం కావాలి. ఓకే కేకే. గుడ్డు సైజు పెంచుకుంటూ పోతే నేను బతకాలా వద్దా చెప్పండి? గుడ్డు సైజు పెంచడం వల్ల వ్యాపారం బాగుంటది. గుడ్లను నేను డౌన్లోడ్ చేయలేను. నువ్వు జస్ట్ కొద్దిగా కూర్చుంటా ఉండు. ఒక 4 సంవత్సరాలు ఇట్లా గుడ్లు తీసామంటే ప్రపంచం మొత్తం అందిపోతాయి. నువ్వేంటి వరల్డ్ వైడ్ కాంట్రాక్ట్ తీసుకున్నావురా పారంపోకు? గుడ్డు ఆరోగ్యానికి మంచిదని అందరూ చెప్తారు. నువ్వేంట్రా గుడ్లు డౌన్లోడ్ మీద డౌన్లోడ్ పెడుతున్నావు? ఇంతున్న కోడి గుడ్డుతో అన్ని లాభాలుంటే ఇంతున్న గాడిద గుడ్డుతో ఎన్ని లాభాలుంటాయి? ఈ ఒక్క గుడ్డు చాలు 3 ఫ్యామిలీలు బతకడానికి. ఏమండి, ఇప్పుడే చైనా వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడాను. ఈ గాడి గుడ్లు పెట్టేదాన్ని ఒక 1 రోజులు పంపించమండి. గుడ్లు పెట్టుకొని పంపిస్తారంట. వానికి పంపించామనుకో చైనా వాడు జిరాక్స్ చేసి పంపుతాడు. కావాలంటే మనకి ఎక్స్ కావాలంటే ఇక్కడికి రమ్మను, పట్టుకుపోమను. సరే సరే, నేను చెప్తాను. గాడిద గుడ్డ మజాక్. సార్, ఇంకోటి వచ్చింది సార్. అరే ఇంకొద్ది సైజ్ పెంచుతాం రా. అమ్మా 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 అమ్మా. ఏం చేస్తావురా? గుట్ల మీద గుట్లు ఇలా డౌన్లోడ్ చేసుకెళ్ళిపోతావురా? 4 సంవత్సరాలు అయితే ప్రపంచం మొత్తం గుడ్లంతా చేసి తర్వాత నీకు రెస్ట్ ఇస్తా. ఇంకా లాభం లేదు. ఇంజెక్షన్ నువ్వు నాకు చేయదురా, నేను నీకు చేయాలి. మారిపోయింది. నువ్వు ఇంజెక్షన్ ఇచ్చావు, నా చేత గుడ్లు పెట్టించావు. రెస్పెక్టెడ్ ఆడియన్స్, నేను ఇంజెక్షన్ చేస్తాను. ఇప్పుడు వాడు ఏ గుడ్లు పెడతాడు నేను చూస్తాను. కమింగ్ సూన్ ఎపిసోడ్ లో వాచ్ అండ్ ఎంజాయ్. రోజా గారు, గాడిద గుడ్డు స్కిట్ ఎలా ఉంది? గాడిద గుడ్డులా ఉంది. ఎప్పుడు వదినా వదినా అంటూ ప్రేమగా పిలుస్తున్న అప్పారో పిలుపు ఈరోజు మిస్ అయిపోయా. ఓకే, నాట్ బ్యాడ్. నాగబాబు గారు, నీ మేధస్ మరీ ఎక్కడికో వెళ్ళిపోతుందిరా, బెటర్మెంట్ చేసుకో. ఓకే.